పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ శాఖలో పనిచేస్తున్న పలువురు ఉన్నతాధికారులను బదిలీలు చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత బెంగాల్ డీజీపీ పీయూష్ పాండేపై ఈసీ వేటు వేసింది. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సిద్ధనాథ్ గుప్తాను కొత్త డీజీపీగా నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. కోల్కతా పోలీస్ కమిషనర్ సుప్రతీం సర్కార్ను తొలగిస్తూ ఆయన స్థానంలో అజయ్ కుమార్ నంద్ను నియమిస్తున్నట్లు ఈసీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షనల్ సర్వీస్ డీజీగా నటరాజన్ రమేష్ బాబు, శాంతి భద్రతల ఐజీపీగా అజయ్ ముకుంద్ రన్నాడేను నియమిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. కొత్తగా నియమించిన అధికారులు వెంటనే బాధ్యతలు చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. బదిలీ అయిన అధికారులకు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి పోలింగ్ సంబంధిత విధులు అప్పగించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకతను కాపాడేందుకే ఈ బదిలీలు చేపట్టినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శులను బదిలీ చేసిన ఈసీ ఇప్పుడు పోలీస్ శాఖలో కీలక బదిలీలు చేసింది.